ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. 2009లో ఉమ్మడి ఏపీలో మహాకూటమికి ఎలాంటి ఫలితాలు ఎదురయ్యాయో ఇప్పుడు కూడా అలాంటి ఫలితాలే వస్తాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ రకంగా కూటమి ఏర్పడిందో 2009లో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద మహాకూటమి అని ఒకటి ఏర్పడింది. అప్పుడు కూడా అందులో తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ ఇలా రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ఓ మహాకూటమిగా ఏర్పాటై రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటం చేస్తే అప్పుడు కూడా 2004 కంటే 2009లో ఎక్కువ శాతం పోలింగ్ అయింది. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది, కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది, మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి. ఏం జరిగిందో చూసాం. రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతా ఉంది.